మందను ప్రేమించండి, మీ మందను కాపాడండి. దయచేసి గమనించాలి. గత రాత్రి మాట్లాడుతూ దేవుని సేవకులు ఈ రీతిగా చెప్పారు. దావీదు గారి మందలోకి ఎలుగుబంటి సింహము ఒకే పర్యాయం వచ్చారు. ఎలుగుబంటికి సింహముకు అస్సలు పడదు, కానీ రెండు మందలోకి వచ్చేయాలి. కాపరులారా, మన మందలోకి ఎలుగుబంటి వచ్చేదేమో, మన మందలోకి సింహం వచ్చేదేమో. అయితే మందను కాపాడవలసిన బాధ్యత మీది. మందను ప్రేమించండి, మందను కాపాడండి. ఏ క్రూరమైన మృగం అందులోకి రాకుండా మీరే జాగ్రత్తగా కాపు కాయాలి. ఒక రోజున ఆ మందను నీ చేతికి అప్పగించిన ఆ పరమ కాపరి వచ్చి, రాజశేఖర్, నీ చేతికి అప్పగించిన మంద ఎక్కడ అని అడిగినప్పుడు, ప్రభా తోడేలు తీసుకెళ్ళిపోయాది, ప్రభా ఎలుగుబంటి తీసుకెళ్ళిపోయాది, సింహం తీసుకెళ్ళిపోయాది అంటే ప్రభు అంటాడు, బాధ్యత రహితంగా జీవించిన నీవు ఒకనాటికి నాకు సంబంధించిన వ్యక్తివి కాదని నన్ను ప్రభుల వారు క్రమం లేని జీవితాన్ని జీవించానని నన్ను ప్రభుల వారు నరకంలోకి పంపవలసి వస్తారు. దైవజనులారా, సంఘాన్ని ప్రేమించండి. అందులో ఇచ్చువారు ఉంటారు, ఇవ్వని వారు ఉంటారు, చదువుకున్న వారు ఉంటారు, చదువు లేని వారు ఉంటారు. అందులో నాగరికులు ఉంటారు, అనాగరికులు ఉంటారు. అందరినీ సమంగా ప్రేమించాలి, అందరినీ సమంగా నడిపించాలి. ఆ రీతిగా సంఘ కాపరి సంఘాన్ని ప్రేమిస్తూ యేసు ప్రభుల వారు, పరమ కాపరి అయిన యేసు ప్రభుల వారు వచ్చేటంత వరకు ఆ మందని కాపాడుకుంటూ వెళితే ప్రభుల వారు చూసి అంటారు, నా మందను తిరిగి నాకు అప్పగించావు కుమారుడా, ఈ మందలో ఏ ఒక్క గొర్రె తప్పిపోలేదు, కాబట్టి నీకు మహిమా కిరీటం ఇస్తానని ప్రభుల వారు చెప్తారు. నా మాటలు మీకు అర్థమవుతుంటే ఓసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. చాలామంది దైవ సేవకులు పక్షపాతాన్ని చూపెడుతూ ఉంటారు. తమ స్టేటస్ కలిగినటువంటి వ్యక్తులతో చాలా సున్నితంగా తమకు సంబంధించిన వ్యక్తుల్ని దూరం చేస్తూ ఉంటారు. యేసు ప్రభుల వారు అలా కాదు కదా. జక్కయ్య, ఆ తర్వాత 5 మంది భర్తలు కలిగిన ఒక తల్లి